మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. మామిడిలో తోతాపురి రకానికి గడ్డు కాలమే వచ్చిందని అందరికీ తెలిసిందే. 1.5 నెలలుగా తోతాపురికి గిట్టుబాటు ధర లేక రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వము ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర సక్రమంగా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. రాత్రింబవళ్ళు 3 రోజులుగా ఫ్యాక్టరీల వద్దనే పడిగాపులు కాయాల్సి వస్తూనే వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర ప్లస్ ఈ యొక్క ఫ్యాక్టరీ వాళ్ళు అదనంగా ఇచ్చే దానివల్ల తమకు కొంతమేర ఉపశమనం కలుగుతుందని, అయితే ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎంత ఇస్తున్నారో తెలియకుండా సతమతం అవుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇక్కడ చిత్తూరులోని మామిడి రైతులనే అడిగి తెలుసుకున్నాం, పదండి. మామిడి మాది రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్డు పైన వచ్చి అగోరిస్తున్నాము. ట్రాక్టర్లు పెట్టుకుని 2-3 రోజులు ఇక్కడే ఉంటున్నాము. మళ్ళీ దాంట్లో మాగిపోతున్నాయి కాయలు వేర ట్రాక్టర్లో. చాలా ఇబ్బందులు. కానీ ఇక్కడేమో దిస్తున్నారు. ఈ రోజు మిషన్ రిపేర్ అనేసి కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అనేసి రేటు ఎక్కడ ఫిక్స్ తెల్లం మనకి. ఇంతవరకు రేట్లు చెప్పలా వీళ్ళు. గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తుందంటే వీళ్ళు ఏమి మనకు డిక్లేర్ చేయలేదు ఇంతవరకు. రైతు గిట్టుబాటు కావాలంటే 12 రూపాయలు ఇవ్వాలి మనకు, గవర్నమెంట్ తో కూడా కలిపి. లేకపోతే ఇబ్బంది అవుతుంది. కూలీలు, ట్రాక్టర్ బాడీలు, లేబర్ బాడీలు, ఇక్కడ డ్రైవర్ వచ్చినట్టు డ్రైవర్ కూలీలు, మళ్ళీ ఆయనకి డ్రైవర్ ఫుడ్కు అన్నానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది ఎంత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని మనకి ఏదైనా చేసి చేయాలి. మనమేం చేయలేం కదా. రైతు ప్రభుత్వం డిస్కస్ చేసుకుని ప్రభుత్వం మనకు ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలని కరెక్ట్ గా చెప్పి మనకు ఇప్పుడు వచ్చి చిత్తూరు ప్రాంతంలో మన జిల్లాలో ఎక్కువగా ఉండదు. చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. 8 రూపాయలు ఇవ్వమని గవర్నమెంట్ కలెక్టర్ వచ్చినాడు, అచ్చెన్నాయుడు బోర్డు వేసినారు. 8 రూపాయలు ఇస్తారని సరేలే, మేము 8 పంట ఎక్కువ, ఫ్యాక్టరీ వాళ్ళు 8 ఇచ్చి ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తుంది, గిట్టుబాటుగా అవుతుంది ఎంతో కొంత, పంట ఎక్కువ సాలు లేని తృప్తి పడినారు రైతు. ఆ డబ్బు అది కూడా లేదు, బ్యానర్లు పెరికేసినారు. ఎంత ఇస్తాడో ఇప్పుడు కూడా తెలియదు. బయట కృష్ణగిరి వస్తే వాడిని దరుకున్నారంట. ఏడుండేక ఏడే మగ్గాల ఫ్యాక్టరీల కాడ మేము 4-5 రోజులు ఉండాలా. 50 టన్నులకు 100 టన్నులు వస్తే ఫ్యాక్టరీ వాళ్ళు ఎట్టు, మనం అయితే ఫ్యాక్టరీ ఓనర్ మనం ఎట్టు. ఇదంతా రాజకీయం. 12 రూపాయలు ఇస్తే ఎంతో కొంత గిట్టుబడుతుంది, అది కూడా లేదు కదా. 4-5 రూపాయలు అని చెప్పుకుంటున్నారు మన రైతులే. ఫ్యాక్టరీ వాళ్ళు మాకు ఈ రేటు మేము 8 రూపాయలు ఇస్తాము మాకు దింపు అని వాళ్ళు చెప్పడం లేదు. బ్యానర్లు మాత్రమే కట్టినారు. ప్రతి ఫ్యాక్టరీ కాడికి కలెక్టర్ వచ్చినాడు. వచ్చి ఏమన్నా ఉందా? ఏమి లేదు. వాళ్ళు కావాల్సిన టోకన్లు ఇస్తున్నారు. కరెక్ట్ గా 10,000కి అన్లోడ్ అయిపోతా ఉంటాయి. మిషన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డిలే అయింది.